ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి ఎన్నికలు వచ్చేసరికి రైతన్నలను ఎలా మోసం చేయాలి, అక్క చెల్లెమ్మలను ఎలా మోసం చేయాలి, అవ్వ తాతలను ఎలా మోసం చేయాలి, చదువుకుంటున్న పిల్లలను ఎలా మోసం చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టోలలో వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అడుగులు వేస్తూ ఆ మేనిఫెస్టో రూపొందించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసి చెత్తబుట్టలో వేసి ఆ అక్క చెల్లెమ్మలను పట్టించుకోకుండా, ఆ రైతన్నలను పట్టించుకోకుండా, ఆ అవ్వ తాతలను పట్టించుకోకుండా, ఆ చదువుకుంటున్న పిల్లలను పట్టించుకోకుండా అందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉండాలనా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా 99% హామీలను ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు. వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి, ఏకంగా 99% నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు. ఇది నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే